ఎందుకంటే నీవు నిలబడి ప్రభు కోసం ముందుకు వెళ్తుండగా రాబోతున్న ఉగ్రత, శత్రు దండు ఆగిపోబోతున్నదట నీ ద్వారా. రియల్లీ పరిశోధించబడుతున్నావా తల్లి? నువ్వు పరీక్షించబడుతున్నావా? శోధనల గుండా వెళ్తున్నావా? నిందల గుండా వెళ్తున్నావా? అవమానాల గుండా వెళ్తున్నావా? నిన్ను విడువడు ఎడబాయని దేవుడే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే భవిష్యత్తులో అవన్నీ కూడా నీకు హానికరమైనవి కాదు, కానీ అవి ఉపయోగకరమైనవిగా మార్చడానికి, ఇతరులని ఆదరించడానికి, ఇతరుల కొరకు ప్రార్థించడానికి, ఇతరులకి మేలు చేయడానికి, ఇతరులకి నువ్వు మాదిరికరంగా నిలబడడానికి, ప్రతి పోరాటం నీ ఎదుటికి రావడానికి దేవుణ్ణి దాటి వస్తుందనే సత్యాన్ని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయనను దాటకుండా ఏది మన యొద్దకు రాలేదండి. ఆ రోజు ఆయన ప్రార్థన చేశాక ఆ ఆస్తమానా నుండి వెళ్ళిపోయిందంటే ఇప్పటి వరకు లేదండి. కానీ ఎంతమంది ఆ రోగుల గురించి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎంతో వేదనతో ప్రార్థన చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఆ ప్రతి రోగం యొక్క టేస్ట్ దేవుడు నాకు చూపించినందుకు ఈరోజు నేను ఎలా ప్రార్థన చేస్తానంటే, నేను అనుభవించాను కాబట్టి, ఆ వేదన తెలుసు కాబట్టి ప్రార్థన చేయగలుగుతానండి. అప్పుడు పోరాటం ఏంటో తెలుసు కాబట్టి అప్పుడు వాళ్ళు వచ్చి ఏడుస్తున్నప్పుడు ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతాను. గొడ్రాలిగా గర్భఫలం లేని వారిగా ఉన్నారు, 7 years పిల్లలు లేని దానిగా ఉన్నాను కాబట్టి ఆ వేదన, నింద, బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి పిల్లలు లేని వారు వచ్చినప్పుడు వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తాను. అనేక మంది ఆప్తులు, ప్రియులు విడిచిపెట్టి వదిలిపెట్టిన టైంలో అందరూ వదిలేసి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వేదన ఏంటో తెలుసు కాబట్టి అలాంటి వారి గురించి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రతి పరిశోధన, ప్రతి పరీక్ష, ప్రతి పోరాటం అవి ఎందుకంటే భవిష్యత్తులో నీకు ఆశీర్వాదకరంగా ఉండటానికే దేవుడు అనుమతిస్తాడండి. అది గ్రహించాలి మనం. ఎందుకు ప్రభువా నాకు ఈ పోరాటం అని అనుకోవద్దు, కానీ తెలివి కలిగి, జ్ఞానం కలిగి ఈ రోజుల్లో, ఈ కొత్త సంవత్సరంలో ప్రభు కోసం నువ్వు విజయం సాధించాలని దేవుడి కార్యక్రమం చూస్తున్న నీతో, ఇక్కడ కూర్చున్న నీతో మాట్లాడుతుండగా గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఈ డేస్ నీవు నేను మౌనంగా ఉండే దినాలు కాదు. మౌనంగా ఉందామా? చెప్పండి, చెప్పాలి. ఈ లోక సంబంధమైన పనులన్నీ మానేసి మన తండ్రి ఇంటికి మన సంతోషం తీసుకొచ్చే అబీగయేలు వలె దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. మన తండ్రి ఇంటికి ఆదరణ తీసుకొచ్చే, అంతేకాక నీ ద్వారా శత్రువు ఎక్కడ బ్రేక్ కొట్టబోతున్నదంటే నీ ద్వారా, నీ సంఘములో, నీ పట్టణంలో వాడు ఆగిపోబోతున్నాడు యేసు నామములో. చూడండి, ఆ విధంగా దేవుడు నిన్ను లేపాలని ఆశపడుతున్నప్పుడు ఎందుకమ్మా చిన్న చిన్న సమస్యలు కృంగిపోతావు? దేవుడు చాలా సామర్థ్యాన్ని మీలో పెట్టాడు స్త్రీలారా, చాలా శక్తిని మీలో పెట్టాడు. ఎందుకంటే కొంతమంది వేస్ట్ చేసుకుంటారు, కృంగిపోతుంటారు, బలహీనం అవుతుంటారు. చూడండి, మంచి మంచి సలహాలు మీ భర్తలకు ఇవ్వండి, ఆత్మ సంబంధమైన సలహాలు ఇవ్వండి, ప్రోత్సాహపరచండి. దైవ జనులను కూడా మీ ప్రార్థనల ద్వారా ప్రోత్సాహపరచండి. చూడండి, ఎలీషా షూనేమి పట్టణానికి వెళ్ళినప్పుడు గన్రాలని ఒక స్త్రీ అంటది తన భర్తతో, అండి మన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు, మన పట్టణానికి వస్తూ పోతున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుతాను. అంటే జ్ఞానం కలిగిన స్త్రీ కాబట్టి దైవ సేవకులను అభిషేకాన్ని, దైవ సేవకులను మంటను గుర్తించగలిగిందండి. చూడండి, ఈ రోజుల్లో స్త్రీలైన మీరు దేవుని సేవకుల్ని ప్రోత్సాహపరిస్తే, దేవుని సేవకులకి అండగా ఉంటే ఇంకా దేవుని రాజ్యం కట్టబడుతుంది. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ మంటది భర్తకి మంచి సలహా ఇస్తుంది. ఏమనంటే, మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు కాబట్టి మన ఇంటి మీద ఒక గది కట్టిద్దాం, దీపస్తంభం పెడదాం, బల్ల పెడదాం, ఆయన వస్తున్నప్పుడల్లా ఆయనకి రెస్ట్ ఇద్దాం. దైవ సేవకుని యొక్క ప్రయోజనం కోరుకున్నది కాబట్టి ఆ స్త్రీ, ఆమె భర్త ముసలివాడైనప్పటికీ దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవుని బిడ్డలారా, సంఘమైన స్త్రీలైన మీరు మీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాస పడాలండి. అంటే దైవజనులు భారముతో సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు నిజంగా మంచి సలహాలు, కొన్నిసార్లు భర్తలకి భార్యలు చెప్తే వింటారు. వినరండి? వినరా? భలే చెప్తారు కదా మీరు కూర్చోబెట్టి. చాలా మంచిగా ఏదన్నా కావాలనుకోండి,
ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఎంత మంచి మాటలు, అది కాదండి ఇది కాదండి అని బుజ్జగించి చక్కటి మాటలు చెప్పి మొత్తానికి సాధిస్తారు. కానీ ఈ స్త్రీ అట భర్తకి చక్కటి మాట చెప్పిందట. ఎవరి గురించి చెప్పిందంటే తన దైవజనుని గురించి చెప్పిందట. నా ప్రియ సహోదరి, నీకున్నటువంటి దర్శనం, నీ సేవకునుకున్నటువంటి పిలుపుని, నీ దర్శనాన్ని ఎవరితో పంచుకోవాలంటే నీ భర్తతో పంచుకొని ప్రోత్సాహపరిచి దేవునికి ఇచ్చేవారిగా స్త్రీలని మీరు తయారు కావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒకవేళ నువ్వు ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాదండి. నేను ఒక సంఘానికి సభ్యురాలుగా ఉన్నప్పుడు చాలా పరిచర్య చేశాను హైదరాబాద్లో. ఈ రోజుల్లో సంఘాలకు వచ్చి పరిచర్య చేసే స్త్రీలు పిల్లలు తక్కువండి కదా. మంచి చీర నలగకుండా బట్టలు నలగకుండా వచ్చి వెళ్ళిపోతుంటారు. అలా కాదు, మనం ఏం చేయాలి? సంఘానికి వచ్చి స్త్రీలు చాలా సేవ చేసేదాన్ని. నేను రక్షించబడిన సంఘంలో, మారు మనసు పొందిన సంఘంలో ఉన్నప్పుడు అన్ని పనులు చేసేదాన్ని. ఊడవడం, తుడవడం, వండటం, అన్నీ చేయటం. ఎప్పుడు పని చేసి తెలియదు, నాకు కష్టపడింది తెలియదు. కానీ ఆ సేవకులకి బాగా పరిచయం చేసేదాన్ని. అందరూ అనేవాళ్ళు, ఇంత జాబ్ చేస్తున్నావు, మంచి చదువుకున్నావు, ఇప్పుడు ఇలాంటి సేవ చేయాలా అని అడిగేవారు. అంతేకాక ఆ రోజుల్లో నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కట్టెలు పొయ్యి, గ్యాస్ లేదు, ఒక బోరింగ్ లేదు, ఏమంటారు, ఒక మోటార్ లేదు, ఏమీ లేదు. బావిలోకి వెళ్ళి నీళ్లు తోడి తెల్లవారుజాము లేచి ప్రార్థనలో ఉండి వంట చేసి డ్యూటీకి వెళ్ళేదాన్ని చాలా తక్కువ వయసులో. అలాంటి టైంలో ఎంతో మంది నిరుత్సాహపరిచిన వారు ఉన్నారు. కానీ పరిశుద్ధులకి పరిచర్య చేసినప్పుడు దేవుడు దానిని మరచుటకు అన్యాయస్తుడు కాదండి. సంఘానికి వచ్చి నువ్వు అయ్యో చీర నలగకుండా బట్టలు నలగకుండా వెళ్ళిపోతున్నావేమో, కానీ ఈ సందర్భంగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, సంఘానికి వచ్చిన నీవు ఒక మంచి పరిచారకురాలిగా నీవు నీ కుటుంబం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమంది సేవకులకి సేవ చేస్తున్నారో తెలియదండి, కానీ పరిచారకులుగా, దీనులుగా, పరిచర్య చేసేవారిగా ఉండాలి. చూడండి, నన్ను అందరూ అన్నారు, వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోముతావా నువ్వు, వాళ్ళ బట్టలు ఉతుకుతావా అని అడిగారు. ఎవరు బట్టలు ఉతుకుతున్నానండి, ఎవరి గిన్నెలు తోముతున్నానో తెలుసా? అభిషక్తుల యొక్క గిన్నెలు నేను తోముతున్నాను. అభిషేకించబడిన వారి యొక్క బట్టలు ఉతుకుతున్నానండి అన్నాను నేను. వాళ్ళంటే వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే, ఇంత చదువుకొని ఈ పనే నువ్వు చేసేదన్నారు. అంటే ఆధ్యాత్మికత కంటే నువ్వు డాక్టర్వి కావచ్చు, ఇంజనీర్వి కావచ్చు, ఒకవేళ సైంటిస్ట్వి కావచ్చు, నువ్వు మంచి హోదా ఉండొచ్చు, కానీ అన్నిటికంటే మించింది ఏంటంటే ఈ లోకానికి మరి పరలోకానికి మధ్యవర్తులు ఎవరంటే దైవజనులు. ఎవరండి చెప్పాలా? మినిస్టర్స్. వారు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మీడియేటర్స్ గా పనిచేస్తారు. ఎందుకంటే దేవుని నుంచి మనకు, మన నుంచి దేవునికి బైబిల్ చెప్తుంది, యాజకులు, సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలటండి. వారి నోట ప్రజలు ధర్మశాస్త్ర వీధులు, దూతలకి సేవ చేయాలి నువ్వు. నిజంగా సంఘానికి స్త్రీలు మరి మంచి ఎట్లుండాలంటే, మీరు ఆత్మీయ నాయకులకి తల్లిలాగుండాలి. ఎలా ఉండాలండి? రియల్లీ దేవుని బిడ్డలారా, దేవుని సంఘాల్లో పరిచర్య చెయ్యండి. మీరు ఎంత పరిచర్య చేస్తే అంత దీవించబడతారు. మీరు నలగాల సేవలో. మీరెంత చదువుకున్నా మీ చదువుని పక్కన పెట్టండి. దేవుని సన్నిధిలో ఏం పక్కన పెట్టండి? అందరూ చెప్పాలా, ఏం పక్కకు పెట్టాలా? చదువు, పదవి అన్ని గేట్ బయటే. ఎక్కడ బయట? మీ ఆఫీస్లో మీరు డాక్టర్స్, మీ ఉద్యోగంలో మీరు ఇంజనీర్స్, మీరు ఎక్కడ చదివినా అక్కడే. ఆ చదువు అంతవరకే. మందిరంకి వచ్చేటప్పటికల్లా మనం దాసురాళ్ళుగా మారిపోవాలి. దేవుని బిడ్డలారా, దీనులుగా మారిపోవాలి. తగ్గించుకొని పరిచర్య చెయ్యాలి. ఎందుకంటే పరిశుద్ధులకి పరిచర్య చేయటం అనేది తెలివి కలిగిన స్త్రీల లక్షణం అండి. అందుకని దావీదు కట అన్ని కట్టుకొని పోయిందట. ఎవరు? అబీగయలు. మంచి భోజనం తీసుకొని వెళ్ళిందండి. మీరు ఎప్పుడైనా సేవకులకి మంచి సేవ చేసి భోజనం పెట్టారా? మా ఇంటికి రండి, పెడతాం, కానీ మేము ఇంటికి వచ్చి ఎందుకు చేస్తాం మేము అంటారు. కానీ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ కూర్చొని మాటలు వింటున్నారో సంఘంలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని పరిచర్య చేయండి. బాత్రూమ్స్ కడగటం, లెట్రిన్స్ కడగడం, ఊడవడం, తుడవటం, దీనులుగా మారిపోండి. అంటే జ్ఞానం కలిగిన వారికి ఏముంటుందంటే దీనత్వం ఉంటుంది. ఏముంటుందండి? నీలో అన్నీ ఉన్నిస్తారా?
అన్నికి అనుకుంటుంది. ఏమి లేనిది టప 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 అంటది. టపటప అని ఉందామా, తగ్గించుకొని ఉందామా? ఎందుకంటే దీనుల ఎడల కృప చూపే దేవుడు మన దేవుడా. ఈ దీనుడు మొర్రపెట్టగా ఆలకిస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ హోదాలో ఉన్నా, నీ హోదా ఎక్కడ అంటే బయటే. కానీ మందిరంలో నువ్వు ఎలా ఉండాలంటే దీనురాలిగా మారిపోవాలి, దీనులుగా మారిపోవాలి, తగ్గించుకొని మారిపోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో పేతురు ఇంటికి వస్తే కొర్నేలి ఆయన మంచి పోలీస్ కమాండర్ అండి, ఆయన మంచి ఉద్యోగి. పేతురు రాగానే సాగిలా అంటే సాగిలపడి నమస్కారం చేయమని కాదు, అర్థం ఏంటంటే అది ఆయన దీనత్వాన్ని చూపిస్తుంది. సహోదరి, ప్రార్థనా పరురాలుగా ఉంటున్నావా? దేవుని సంఘానికి వస్తున్నావా? తెలివి జ్ఞానం అన్నీ నీకున్నాయా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈరోజు కానీ నువ్వు దేవుని పక్షంలో నిలబడితే అబీగయలు నిలబడ్డట్టు నీ ద్వారా ఏం ఆగిపోబోతుందంటే రాబోతున్న శత్రుకీడు అక్కడే ఆగిపోబోతున్నది. నువ్వు చేస్తున్న అన్ని పట్టుకొని వెళ్ళిందండి దావీదుకి అబీగయలు. అవన్నీ చూడగానే చల్లబడిపోయాడు దావీదు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. అయ్యా అని దేవుణ్ణి బ్రతిల్లాడాలి. ఎలా బ్రతిల్లాడాలండి? అయ్యా నువ్వు గొప్పవాడవు, తెలుసో తెలియకో నా భర్త మాట్లాడుతున్నాడు, దయచేసి అబీగయలంటది ఈ నేరం నాదిగా ఎంచు, నా భర్తదిగా ఎంచొద్దంటదండి. మనమైతే ఆయన సంగతి చూసుకో, నా సంగతి నాదే అంటాం. అంటారా అనరా? ఆయనదే, నాది నాదే. కానీ ఆమంటది అయ్యా ఈ నేరం నాదిగా ఎంచు, నా భర్తదిగా ఎంచకంటది. ఎప్పుడైతే ఆమె సాగిల పడ్డదో, ఎప్పుడైతే నమస్కారం చేసిందో, ఎప్పుడైతే తగ్గించుకున్నదో, మంచి భోజనం పరిచర్య చేసిందో, దావీదు మనస్సు కరిగిపోయింది. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని మనస్సు కరిగించే స్త్రీగా నీ తండ్రి ఇంటికి సంతోషం తెచ్చే ఒక బలమైన పాత్రగా ఈ క్రొత్త సంవత్సరంలో సహోదరి దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. స్త్రీలారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారా, మీరు చాలా ప్రాముఖ్యమైన వారా. నీ ద్వారా ఏ పని లేదు అని అనుకోవద్దమ్మా. దుఃఖంతో మూల కూర్చున్నావేమో, తెలివి లేని దానని అనుకుంటున్నావేమో, విలువలేని దానని అనుకుంటున్నావేమో, నా వలన ఏం జరిగిద్దిలే అనుకుంటున్నావేమో. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్నాడు. నూతన క్రియ నీ జీవితంలో చేయబోతున్నాడా? నూతన కార్యము నీ కుటుంబంలో జరగబోతున్నది. అది ఇప్పుడే మొలవబోతున్నది సహోదరి. ఎందుకంటే దేవాతి దేవుడు నీలో నుంచి ఒక బలమైన కార్యాన్ని తీసుకొని రాబోతున్నాడు. ఈ సంవత్సరం దేవునికి ఇస్తున్న ప్రవచనాత్మకమైన వాగ్దానం ఏంటంటే, నీవు నిలబడి ప్రభు కోసం ముందుకు వెళ్తుండగా రాబోతున్న ఉగ్రత, శత్రు దండు ఆగిపోబోతున్నదట నీ ద్వారా. నీ ప్రార్థనల ద్వారా ఒక దిక్కు నుండి వచ్చే శత్రువు 7 దిక్కుల నుంచి పారిపోబోతున్నదట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఆగిపోయిన కార్యం నీ కుటుంబంలో, నీ సంఘములో దేవుడు తన సృజనాత్మక శక్తి ద్వారా తయారు చేసి లేపబోతున్నాడు. సహోదరి, ఆ స్త్రీవి నీవే, ఆ వ్యక్తివి నువ్వే. ఎందుకు భయపడుతున్నావు? ఈరోజు నా దేవుడు అంటున్నాడు, రియల్ అండి, నేను ఆత్మపూర్ణతలు ఈ మాట చెప్తున్నాను. ఈ పరిచర్య, మీ పరిచర్య, ఇక్కడికి వచ్చిన వారి పరిచర్య పూత పట్టబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, ఈ 2014 సంఘాల్లో కుప్ప ఆత్మలు రాబోతున్నాయి. 2014 బ్లెస్డ్ ఇయర్ అండి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన పట్టణాలకి. ఎందుకంటే దేవుడు బహుబలముగా శక్తితో కదలబోతున్నాడు. స్త్రీలారా, అది ఎవరి ద్వారా చెప్పండి? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? అందరూ చెప్పాలా? చూస్తున్నా. నీ ద్వారా. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా చెప్పాలి? నీ ద్వారా. నీ ద్వారా సంఘ సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి. దేవుడు, మహోన్నతులైన దేవుడు కదలబోతున్నాడు నీ ద్వారా. ఎందుకంటే దేవుని వాక్కు నేను తాకుతుండగా నీ కడుపులో ఉన్న అభిషేకం బయటికి రాబోతున్నది. ఆయన రాజులకి రాజు, ప్రభులకి ప్రభు, రారాజైన ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. ఇక్కడ ఒక సహోదరి ఉందండి, దేవుని ఆత్మ చెప్తుంది, నీ భర్త చాలా మూర్ఖతను కనపరిచేవాడట.
ఆయనని బట్టి ప్రతి క్షణం నువ్వు ఒక నరకాన్ని అనుభవిస్తున్నావు. కొన్నిసార్లు అనిపించేది అలాంటి భర్త ఉన్నా చనిపోయినా బాగుండు అనుకున్నావు. అసలు ఆయనకి భారీగా ఉండడం కంటే చనిపోతే బాగుండు అనుకున్నావు. నిజంగా ఒక్కొక్క టైప్లో నీ భర్త కొన్ని సమయాల్లో చాలా శాడిస్ట్గా నిన్ను బాధ పెట్టిన అనుభవం ఉంది నీకు. ఆ వేదనని భరించలేక ఎన్నోసార్లు ఇలాంటి మూర్ఖుడు తీసేయని కూడా దేవుణ్ణి అడిగావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. ఎవరా స్త్రీ? ఒకసారి లేచి నిలబడతావా? నీ గురించి మేమంతా ప్రార్థన చేస్తాం. సిగ్గుపడకు, భయపడకు. ఈ 2 చేతులు పైకెత్తు. అలాంటి స్త్రీలు, హోలీ స్పిరిట్ గాడ్, అందరూ మన కుర్చీ పైకెత్తుదామండి. ఆ స్త్రీల కొరకు ప్రార్థన చేద్దాం. దేవునితో మాట్లాడుతుండగా భయపడకు తల్లి. ఈరోజు మూర్ఖత్వాన్ని కనపరుస్తున్న నీ బ్రతుకులో ఈ సంవత్సరంలో ఒక వేదన తొలగించబోతున్నదే, ఒక నిట్టూర్పు నీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నదే. నీ దుఃఖ దినాలు సమాప్తము కాబోతున్నాయమ్మా. ఈ కార్యక్రమం చూస్తూ నీ భర్త గురించి వేదన పడుతున్నావేమో. యేసయ్య నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. తల్లి, ఇన్ని సంవత్సరాలు భరించావు, ఇక భరించలేని స్థితికి వచ్చావు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ జీవితంలో ఒక వింతైన కార్యం జరగబోతున్నది. యేసు నామములో ఇదిగో ప్రభా, స్త్రీలను తాకు నాయన. వారికున్న బంధకాలు ఇప్పుడే తొలగిపోవుని గాక. వారి మీద ఉన్న కాడి విరగగొట్టబడును గాక. గొప్ప విడుదల మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. నిజంగా దేవుని బిడ్డలారా, మరలా ప్రభు నామాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. మీరు సంతోషించి గంతులు వేసే సంవత్సరం. అంతేకాక మీరు ప్రార్థనా పరులుగా దేవుని కొరకు ముందుకు వెళ్ళబోతున్నారు. ఏ పరులుగా అండి? అందరు చెప్పండి. బలమైన ప్రార్థనా పరులైన స్త్రీలారా, దేవుడు మిమ్మల్ని లేపుకోబోతున్నాడా? మీ ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రాకారాలు కూల్చబోతున్నది. మీ వివేచన శత్రుని అడ్డుకోబోతున్నది. మీలో ఉన్న దైవ జ్ఞానం అపవాదిని ఎదిరించబోతున్నది. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడా? దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలవబోతున్నాడు. దేవుడు మీ కుటుంబాల్లో ఉన్న కాడిని విర్రగొట్టబోతున్నాడు. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. తెలివి కలిగిన స్త్రీలుగా, ప్రార్థనా పరులైన స్త్రీలుగా, దేవుని యొక్క కృపను బట్టి శత్రువును జయించే స్త్రీలుగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతుండగా అందరం లేచి నిలబడదాం. స్త్రీలారా, అగ్ని దిగుతున్న సమయం. ఒకరిలో నుంచి ఒకరికి ఈ నోరు బాగా తెరు. ఎస్ లార్డ్. ఎముకల్లో, కీళ్లలో, నరాల్లో సూపర్ న్యాచురల్ పవర్ దిగునుగాక. యేసు నామములో దిగునుగాక ప్రభువా. ఇప్పుడే నీ ప్రార్థన శక్తి, అభిషేకం ప్రజలపై, స్త్రీలపై అల్లాడునిగాక యేసు నామములో. ఇక్కడున్న స్త్రీలు మంటగలిగి లేవాల ప్రభా. అగ్నిలో కాలాల, అగ్నిలో మండాల. శత్రు కోట గోడలను కూల్చే స్త్రీల సైన్యమా, దేవుడు నిన్ను లేపుకుంటున్నాడు సహోదరి. గొప్ప సైన్యముగా దేవుడు నిన్ను లేపుకుంటున్నాడు. నీ గొంతులో అగ్ని, కడుపులో అగ్ని, ఎముకల్లో అగ్ని, నీ కళ్ళల్లో అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నీపై దిగుతున్నది ఇప్పుడే. టచ్ హోలీ స్పిరిట్. తాకు ప్రభా. యేసయ్య తాకుతున్నప్పుడే నీ బాడీ తిమ్మిరెక్కిపోతుంటది. నీ బాడీ మొత్తం చల్లగా అయిపోతుంది. నీ బాడీ మొత్తం ఫైర్తో నింపబడుతుంది. హోలీ స్పిరిట్. కొంతమందికి అట్లనే కళ్ళు మూసుకుంటారు, కళ్ళు క్లోజ్ అయిపోతుంటాయి. భయపడకండి. పరిశుద్ధాత్మ వెలుగు ప్రభావము నిన్ను తాకుతున్నదంతే. కళ్ళు క్లోజ్ అయిపోతుంటాయి కొంతమందికి. కొంతమంది కింద పడిపోతుంటారు. కొంతమంది బాడీ మొత్తం చల్లగా, ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు చల్లగా అయిపోతుంటది. కొంతమంది కడుపులో అగ్ని దిగుతుంటది. మీరు తీసుకుంటున్న ఈ అనాయింటింగ్ ద్వారా ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. దేవుడి కొరకు మండబోతున్నారు. దేవుడు మీ ద్వారా బలమైన హస్తముతో దిగిరాబోతున్నాడు సహోదరి. చూడండి, ఎంతమంది
గుడ్డి వారిని తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు దేవుని బిడ్డలారా. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ, తన వెలుగు దిగినప్పుడు జరిగే కార్యాలు. భయపడకండి అమ్మ, ప్రార్థన చేస్తున్నాను. ఒక్క నిమిషం మీ కళ్ళు తెరవబడతాయి, అట్లనే నిలబడండి. ఒకవేళ తెరవబడుతున్నప్పుడు కింద పడిపోతుంటారు, భయపడకండి. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే జీసస్ నేమ్ ఓపెన్ అయిపోవాలా, ఓపెన్ అయిపోవాలా, ఓపెన్ అయిపోవాలా, ఓపెన్ అయిపోవాలా, ఓపెన్ ఓపెన్ కావాలా, యేసు నామములో ఓపెన్ అయిపోవాలి, ఓపెన్ అయిపోవాలా. ఇప్పుడే పూర్తిగా నీ అనాయింటింగ్ ఫ్రీ అయిపోవాలా, ఓపెన్ కావాలా. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. రావట్లేదమ్మా, కళ్ళు రావట్లేదమ్మా, పడుతుందమ్మా అక్కడ. టచ్, తెరు తెరు తెరువమ్మా, కళ్ళు తెరు. జీసస్ నేమ్ ఓపెన్ అవును కాక, ఓపెన్ అవును కాక. పడుతుందమ్మా, జాగ్రత్త. జీసస్ ని పట్టుకోవాలమ్మా, మెట్టి మీద పడుతుంది. టచ్, యేసు నామములో. కళ్ళు తెరు, తెరువమ్మా, తెరు, పంపించేయాలమ్మా. టచ్, తెరువమ్మా, పట్టుకోమ్మా, పట్టుకో, ఈమెను పట్టు. జీసస్ నేమ్ ఓపెన్ అవ్వాలా. జీసస్ నేమ్ వెళ్ళమ్మా, వెళ్ళు. టచ్, వెళ్ళు. జీసస్ నేమ్ వెళ్ళు. హల్లెలూయా. ఈ దినమందు సిస్టర్ షారోన్ సహోదరి ద్వారా ఈ దినమందు నా హృదయం అయితే చాలా కదిలించబడ్డది, గొప్ప అభిషేకంతో నింపబడ్డది. ఆ మెసేజ్ అయితే నన్ను ఎంతగానో దేవుడు నన్ను ఆదరించి బలపరిచి నేను దేవుని సన్నిధిలో ఎంతగానో ఆదరణ పొంది ఉంది. దేవునికే వందనాలు చెల్లిస్తున్నాయి. ఇంకను ఈ పరిచర్య దేవుడు ఇంకను అభివృద్ధికి నడిపించాలని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధ నామానికి నా యొక్క వందనాలు. సిస్టరు ప్రవీణ్ వాళ్ళు మరి అన్నయ్య వాళ్ళు మా యొక్క వరంగల్కి రావడం మాకు ఎంతో ఆశీర్వాదకరము. మరి సిస్టర్లో ఉండి ఇంతవరకు మరి అబిగాహేల్ గురించి మాట్లాడినందుకు మేము ఎంతో ఆశీర్వదింపబడినామని, మరి ఆ యొక్క ఆశీర్వాదాలు మాకు దేవుడు ఇచ్చినందుకు వారి ద్వారా వారికి నా యొక్క వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి షారోన్ సిస్టర్ గారు చెప్పబడిన ప్రతి వాక్యం ద్వారా మరి ఈ యొక్క వరంగల్ ప్రాంతంలో అనేక స్త్రీలు బలపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి మేము కూడా వాక్యం ద్వారా ఎంతో స్పందించి మరి మేము కూడా మరి దేవుని యొక్క పరిచర్యలో బలముగా వాడబడి ఇక్కడ అనేక స్త్రీలు లేవాలనేసి మేము కూడా ఆశించుకొని తీర్మానించుకున్నాము. ఇటు సభ ద్వారా మా వరంగల్ ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిందని మేము ఆశిస్తున్నాం. పేరు కే శారద. మరి దేవుడు నేను అసలు రాను అనుకున్నాను, కానీ ఈ మీటింగ్కు దేవుడే నడిపించిండు. మరి అబిగేలు అని ప్రవక్తని ద్వారా మరి ఆ బిడ్డ ఎంత మరి భర్తకు లోబడ్డదో, మరి మేము కూడా అలా భర్తకు లోబడి మరి ఎంతో మరి వినయ విధేయతో జీవించాలని మరి మేము నిర్ణయించుకున్నాను. నేను మరి నా కుటుంబం అంతా ఇంకా దేవునిలో ఎదగాలని మరి నేను ఆశిస్తూ ఈ కొద్ది సాక్ష్యం దీవించాను. ఈరోజు మా రివైవల్ క్రిస్టియన్ సెంటర్లో ఒక పెద్ద మీటింగ్ జరగడానికి దేవుడు సహాయం చేసిన విధానం బట్టి దేవునికి స్తోత్రం. అనేక స్త్రీలు దుఃఖంలో వేదనతో ఉన్నవారు వచ్చి దేవుని సన్నిధిలో బలపరచబడడానికి దేవుడు కృప ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు వాళ్ళిద్దరిని ఇంకా అనేక మందికి ఆశీర్వాదంగా దీవింపబడినట్టు మేము ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ స్త్రీల దానిలో మరి స్త్రీలు బలమైన సేవ చేయగలరని, స్త్రీలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించినారని, స్త్రీలు తలంచుకుంటే ఏదైనా చేయగలరని ఎన్నో మంచి విషయాలను, స్త్రీలు కలిగి ఉండవలసిన లక్షణాల గురించి మరి అమ్మగారు చెప్పిన దాన్ని బట్టి మరి మేమందరం ఎంతో నేర్చుకున్నాము. దానికి దేవునికి వందనాలు. ఈ స్త్రీల కూటిక ద్వారా మరియు ఈ వరంగల్ పట్టణంలో జరుగుతున్న ఈ మహాసభలు, ఉజ్జీవ సభల విషయంలో నిజంగా దేవుని అభిషేకం అనేది, ఆత్మ అభిషేకం ఎలా దిగుతుందనేది, స్త్రీగా ఎలా బ్రతకాలనేది నిజంగా దేవుడు శారణమ్మ ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఈ మీటింగ్స్ ద్వారా అనేక స్త్రీలు ఉజ్జీవింపబడి దేవుని కొరకు ఒక రగులుతున్న అగ్ని జ్వాలగా దేవుడు లేపబోతున్నాడని, వరంగల్ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడని, మహిళలను దేవుడు లేపబోతున్నాడని, కుటుంబాలను, సంఘాలను అనేకుల ద్వారా
దేవుడు తన కార్యాన్ని రాజ్యాన్ని కట్టబోతున్నాడని దేవుడు మాట్లాడినప్పుడు నిజంగా నాలో కూడా ఒక మంచి బలమైన శక్తితో దేవుని కొరకు నిలబడాలనే పౌరుషము ఆదరణ దేవుడు నాకు ఇచ్చాడు. దేవుణ్ణి అందుకు స్తుతిస్తూ ఈ పరిచర్యను దేవుడు ఇంకా బహుబలంగా అయ్యగారిని అమ్మగారిని వాడుకోవాలని ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.